విద్యార్థుల ఆరోగ్యం భద్రత పట్ల రాజీ పడొద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పార్వతీపురం జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాలను ఆయన సందర్శించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును ఆయన ఆరా తీశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 143 కోట్లు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో లేనంత విధిగా రిపేర్స్కి మన గ్రాంట్స్ ఇచ్చాం. అందులో తీసుకుంటే ఈ మన్యం పార్వతీపురం జిల్లాకి వార్డెన్స్ అందరూ మీ దగ్గర 100% కంప్లీట్ అండ్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఈ రిపేర్స్ అమౌంట్ యూటిలైజ్ చేసినట్టు చేతులు జస్ట్ హ్యాండ్ రైస్. 80% పార్వతీపురం, మారెప్పి వలస 80%, పార్వతీపురం బాయ్స్ 95%, రాయవలస 95%, చిన్నమిరికి 90%, కురుపం 80%, వీరఘట్టం 95%, పాలకొండ 95%, పార్వతీపురం 90%, పాలకొండ గర్ల్స్ 90%, పాలకొండ గర్ల్స్ 80%. ఈ రిమైనింగ్ వర్క్స్ బిల్స్ కూడా పేమెంట్ జరుగుతూ ఉన్నాయి. మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారండి, ఏపీడబ్ల్యూడిసి బిల్స్ కూడా చేసే వాళ్ళు పేమెంట్ చేస్తున్నాం. ఆ రోజు బడ్జెట్ అయిపోయిన తర్వాత కన్సర్న్ ఈతో మాట్లాడి పేమెంట్స్ వేయించి పిల్లలు ఆల్రెడీ వచ్చారు. మేము హాస్టల్ రీఓపెనింగ్ బిఫోరే చేద్దాం అనుకున్నాం. ఆ టైంలో బడ్జెట్ పెట్టడం, పేమెంట్స్ కొంచెం డిలే అవటం, దానివల్ల వర్క్ అయింది. ఇప్పటికీ హాస్టల్స్ ఓపెన్ చేసి స్కూల్స్ ఓపెన్ దగ్గర 1 month అవుతుంది. దయచేసి మీ సొంత ఇల్లు రిపేర్ చేసినట్టుగా రిపేర్ చేయించండి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు. టైల్స్తో సహా మీకు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ మీ ఇంజనీర్లు అడిగినంత డబ్బులు ఇచ్చాం. ఆ హాస్టల్స్లో కిచెన్ రూమ్ ఒకటి, రొడెంట్స్, ఎలుకలు, పందికొక్కులు అటువంటి పరిస్థితి రాకుండా పాత అది బ్లాక్ కలర్లో ఉన్నటువంటి రేకులు అన్ని కూడా తీసేసి అవసరమైతే స్లాబ్ వేయమని కూడా చెప్పాం. లేదా ఐరన్ షీట్స్ అని తీసుకోమన్నాం. కిచెన్స్, బాత్రూమ్స్ అన్ని కొత్తగా